హాయ్ అండి. ఈ వీడియో చూస్తున్న అందరికి నమస్తే అండి. డైలీ నేను చెప్తున్నటువంటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ పర్ఫెక్ట్ లెవెల్స్ జస్ట్ నా వ్యూ మాత్రమే. దయచేసి మీరు మీ ఓన్ అనాలిసిస్ చేసి ట్రేడ్ చేయాలని కోరుకుంటున్నాను. ఇక ఈరోజు చూడండి, నిఫ్టీ వచ్చేసి ఇక్కడ లిటిల్ గ్యాప్ అప్ అంటే ఫ్లాట్గానే అనుకోవాలి. చూడండి, ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత డౌన్కి వచ్చిన తర్వాత 24,409 అంటే 1.410 1 పాయింట్ అంటే పెద్ద తేడా లేదండి. ఇక్కడ కరెక్ట్గా మన లెవెల్ని టచ్ చేసి చూడండి పైకి వెళ్ళింది. పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇంకొక లెవెల్ ఉంది 24,471 అండి. ఒక్క క్యాండిల్ చాలా మంచి పాయింట్స్ ఇచ్చింది, దాదాపు 70 పాయింట్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మన లెవెల్ దగ్గర కాసేపు కన్సాలిడేషన్ తీసుకొని ఆ పైన చూడండి మన వీవ్యాప్ పైన పివోట్ పాయింట్ పైన మన లెవెల్ పైన క్లోజ్ అయింది. ఇక మీరైతే హ్యాపీగా బయింగ్ చేసుకోవచ్చు. మీకు నేను చాలాసార్లు చెప్పానండి, మన లెవెల్ దాటి పైన క్లోజ్ అయిన తర్వాత వీవ్యాప్ అండ్ పివోట్ పాయింట్ పైన క్లోజ్ అయిన తర్వాత అయితే ఖచ్చితంగా మీరు బయింగ్ తీసుకోవచ్చు. అందులో ఎటువంటి డౌట్ అవసరం లేదు. ఇటువంటి ఛాన్స్ వస్తే మిస్ చేసుకోవద్దని మీకు చాలాసార్లు చెప్పాను. అదేవిధంగా నిన్న మనం వీడియో అనాలిసిస్లో కూడా చూడండి, ఈ లెవెల్ పైన క్లోజ్ అయితే ఇక్కడ మన లెవెల్ ఉంది కదా, ఈ గ్యాప్ అప్ అయ్యి ఇలా డౌన్కి వచ్చి ఈ లెవెల్ని టచ్ అయ్యి వెళ్ళేటప్పుడు మనం బయింగ్ చేద్దామని అయితే నేను చెప్పాను. ఇక్కడ బయింగ్ ప్యాటర్న్, డబ్ల్యూ ప్యాటర్న్ అటువంటిది ఏదన్నా వస్తే బయింగ్ చేద్దాం అని చెప్పాను మీకు. ఈ క్యాండిల్ పెద్ద క్యాండిల్ క్లోజ్ అయింది. అయితే ఇక్కడ మన లెవెల్ పైన క్లోజ్ అయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ లెవెల్ పైన క్లోజ్ అయింది. ఇక్కడ ఒక రెడ్ క్యాండిల్, ఆ రెడ్ క్యాండిల్ పైన ఒక గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయింది. ఇక్కడైతే ఖచ్చితంగా బయింగ్ చేయొచ్చు. మన లెవెల్ పైన ప్లస్ వీవ్యాప్ పైన పివోట్ పాయింట్ పైన క్లోజ్ అయింది. ఇక్కడ మీరు ఖచ్చితంగా బయింగ్ తీసుకోవచ్చు. లేదు ఇక్కడ దగ్గరలో ఇంకొక లెవెల్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి రిటర్న్ అవుతుందేమో అనే డౌట్ ఉన్నా కూడా ఈ లెవెల్ దాటిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక బేరిష్ క్యాండిల్, ఆ బేరిష్ క్యాండిల్ పైన ఒక బుల్లిష్ క్యాండిల్ క్లోజ్ అయింది కదా, ఇక్కడ ఖచ్చితంగా బయింగ్ చేయొచ్చు అండి. ఇక్కడైనా ఖచ్చితంగా బయింగ్ చేయొచ్చు. చూడండి, నిఫ్టీలో ఈరోజు చాలా మంచి ఆపర్చునిటీస్ ఇచ్చిందండి. మన ఈ ఏరియాలో మిస్ అయితే ఈ ఏరియాలో మిస్ అయినా కూడా ఈ ఏరియాలో అయినా బయింగ్ తీసుకునేలాగా మంచి పాయింట్స్ అయితే మంచి ర్యాలీ అయితే నిఫ్టీలో ఇచ్చింది. నేనైతే 80 పాయింట్స్ నిఫ్టీలో తీసుకున్నాను. అంటే నేను ట్రైలింగ్ స్టాప్ లాస్ చేసుకుంటూ వెళ్ళాను. ఇక్కడ ఈ క్యాండిల్ తర్వాత ఈ క్యాండిల్లో ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అయిందండి, లేదంటే మంచి మూమెంటు. ఆ తర్వాత ఇంకొకసారి ఇక్కడ ఈ ఏరియాలో తీసుకున్నాము. అలా మంచి పాయింట్స్ అయితే తీసుకున్నానండి నిఫ్టీలో. మరి ఈరోజు మన లెవెల్ వచ్చేసి 24,845 అండి, 24,845. ఓకే అండి. మరి చూడండి, నిఫ్టీలో మనం నిన్న చెప్పుకున్న అనాలిసిస్ ఈ లెవెల్ పైన క్లోజ్ అయితే మనం ఇలా టచ్ చేయలేటప్పుడు ఇటువంటి పాయింట్స్ అన్నీ మిస్ కాకుండా ఉండాలంటే మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అంతగా అంటే స్లోగా ఉందనిపిస్తే మీరు స్పీడు 1.25 అది ఉంది కదా, అది పెట్టుకొని చూడండి, ఇబ్బంది లేదు. కానీ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీకు మంచి వ్యాలిడ్ పాయింట్స్ మిస్ కాకుండా ఉంటాయండి. మరి నిఫ్టీలో చాలా మంచి లెవెల్స్ ఈరోజు మనం దాటుకుంటూ వెళ్ళాం. మరి బ్యాంక్ నిఫ్టీలో అయితే ఏ విధంగా ట్రేడ్ జరిగిందో చూద్దాం. చూడండి, బ్యాంక్ నిఫ్టీలో గ్యాప్ డౌన్ అయింది. గ్యాప్ డౌన్ అయిన తర్వాత చాలా మంచి రికవరీ వచ్చింది. 50,467 ఈ లెవెల్ ఏరియా నుంచి మంచి మూమెంట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ చాలాసేపు కన్సాలిడేషన్ అయింది. ఇక్కడ పివోట్ పాయింట్ ప్లస్ వీవ్యాప్ మన ఈ రెండింటి మధ్య చాలాసేపు కన్సాలిడేషన్ అయిన తర్వాత బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ మన లెవెల్ ఉంది కదా, మన లెవెల్ దగ్గర చాలాసేపు కన్సాలిడేషన్ అయ్యి బ్రేక్అవుట్ ఇచ్చింది. బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత ఇక్కడైతే ఖచ్చితంగా బయింగ్ చేయొచ్చు. మరి మన లెవెల్ దాటిన తర్వాత చూడండి మంచి మూమెంట్ ఇచ్చింది. మన లెవెల్ దాటిన తర్వాత మంచి మూమెంట్ ఇచ్చింది. ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఎక్కడ వరకు అంటే ఇదిగో ఇక్కడ మన లెవెల్ వరకు చూడండి, 51,284 వరకు మన లెవెల్ వరకు అయితే మంచి పాయింట్స్ ఇచ్చింది. ఎక్కడ వరకు వెళ్ళాలి అనే దానికి మన లెవెల్స్ పనిచేస్తున్నాయి, ఎక్కడ ట్రేడ్ తీసుకోవాలి అనే దానికి మన లెవెల్స్ పనిచేస్తున్నాయి. చాలా బాగా మన లెవెల్స్ పనిచేస్తున్నాయండి, దయచేసి గమనించండి. మరి బ్యాంక్ నిఫ్టీలో మన లెవెల్ వచ్చేసి 51,284 అండి. ఆల్రెడీ నేను డ్రా చేసి పెట్టున్నాను.
51,284 ఇందాక ఒకసారి చేసి మళ్ళీ డిలీట్ చేశాను కాబట్టి ఆ లెవెల్ ఉందండి. ఓకే, మీరు 51,284 లెవెల్ని డ్రా చేసుకోండి. మరి చూడండి, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ, వీవ్యాప్ అండ్ పివట్ పాయింట్ ఎక్కడ ఓపెన్ అయితే మన లెవెల్స్ని టచ్ చేసి, అంటే మండే కనుక ఇక్కడ ఓపెన్ అయిందనుకోండి, ఇక్కడ ఓపెన్ అయితే ఇలా డౌన్కి వచ్చి ఈ లెవెల్ని టచ్ చేసి వెళ్ళేటప్పుడు, అంటే ఇక్కడ మనకి ఇందాక చెప్పినట్టు బయింగ్ ప్యాటర్న్ ఏదన్నా టచ్ అయితేనో, లేదా వీవ్యాప్ అండ్ పివట్ పాయింట్ అవన్నీ సెట్ అయితేనో మనం బయింగ్ చేస్తాం. లేదు ఈ లెవెల్ని దాటి కిందకి వస్తుంటే, ఈ లెవెల్ని దాటి కిందకి వచ్చేటప్పుడు మళ్ళీ ఈ లెవెల్ని రీటెస్ట్ చేసి వచ్చేటప్పుడు పుట్ సైడ్కి అయితే వెళ్తాము. ఆ విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి. లేదు గ్యాప్ అప్ అయింది, గ్యాప్ అప్ అయిన తర్వాత ఈరోజు నిఫ్టీలో వచ్చిన విధంగా ఈ లెవెల్ని టచ్ అయ్యి పైకి వెళ్ళేటప్పుడు బయింగ్ సైడ్ అయితే వెళ్ళొచ్చు. అదేవిధంగా వీవ్యాప్, పివట్ పాయింట్ ఇవన్నీ చూసుకొని మనం ట్రేడ్ తీసుకోవచ్చండి. చాలా బాగా ఉపయోగపడుతున్నాయి వీవ్యాప్ అండ్ మన లెవెల్స్ కానీ ఇవన్నీ చాలా ఉపయోగపడుతున్నాయి. మరి ఎవరైనా కొత్తవారు వీడియో చూస్తుంటే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయమని మరి కోరుతున్నాను. థ్యాంక్ యూ అండి. మండే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్తే, బాయ్. ఇక బ్యాంక్ నిఫ్టీలో ఫ్యూచర్ నేను చెప్పలేదు, 51,242 అండి బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచరు. అదేవిధంగా నిఫ్టీ ఫ్యూచర్ వచ్చేసి 24,908 అండి డ్రా చేసుకోవాలి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.